లలిత్, నిజంగా నీ వెనకాల ఉన్న పీఠాధిపతులు నువ్వు చెప్తున్నట్టు వాళ్ళు చాలా సౌమ్యులు, వేదాలని చదివేశారు, ఉపనిషత్తుల్ని బాగా ఆకలింపు చేసేసుకున్నారు. అయితే ఇంత దొంగల్లాగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అందరూ? సరే, షిరిడీ సాయి విషయం పక్కన పెట్టు. కనీసం ఏ పీఠాధిపతి అయినా ముందుకొచ్చి, సాయి భక్తుల్లారా, హిందువుల్లారా, మీరు సామరస్యతంతో ఉండండి, ఎప్పుడు ఎవరిని విమర్శించొద్దు, ఎవరు విమర్శించినా పట్టించుకోవద్దు, మనమంతా ఐకమత్యంగా ఉందాం, అందరూ దేవీ దేవతలు మనకున్నారు, హైందవ మతం ఎంతో గొప్పది అని ఎవరైనా మాట్లాడుతున్నారా? రియాక్ట్ అవుతున్నారా? మీరు ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టి మౌనంగా ఉంటున్నారు. ఒక్క ముందుకొచ్చి మాట్లాడుతున్న వారు సిద్ధగురు రమణానంద మహర్షి వారు ఒక్కరే. సనాతన సాంప్రదాయం అంటే అన్ని మతాల కలయిక, అన్ని మతాలు సామరస్యంగా ముందుకు పోవడం అని చెప్పిన వాళ్ళు ఎవరున్నారయ్యా? ఒక్క గురువుని చూపించు. ఒక్క రమణానంద మహర్షి వారే ఉన్నారు. ఆయన చెప్పినటువంటి సనాతన సాంప్రదాయం యొక్క అర్థం తెలుసుకొని నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. ఇప్పుడు దాకా సనాతన సాంప్రదాయం అంటే నేను కూడా ఒక్క హిందూ మతమే అనుకున్నా. ఆయన చెప్తూ ఉన్నారు మీనింగ్. పీఠాధిపతులు నోట్స్ పెట్టుకొని ఆయన చెప్పేటువంటి బోధలు రాసుకోండి. విధుశేఖర భారతి, శృంగేరి పీఠాధిపతి, దత్త పీఠాధిపతి, చాగంటి కోటేశ్వరరావు, అందరికీ పిలుపునిస్తున్నాం. ఆయన చెప్పినటువంటి నిర్వచనాలు రాసుకోండి. హైందవ సాంప్రదాయం అంటే, హైందవ మతం అంటే అన్ని మతాల కలయిక, అన్ని మతాల సామరస్యత, అందరినీ గౌరవంగా ప్రేమతో ముందుకు నడిపించడం. అంతేగాని ఆదిశంకరాచార్య చెప్పినట్టు శూద్రుల్ని పక్కన పెట్టి అంటరానితనాన్ని సృష్టించి, వేదం చదివితే చెవులో కాసిన సీసం పోయండి అని, నాలుక తెగ్గోయండి అని సంకుచిత భావాలతో ఉన్నది ఆదిశంకరాచార్యుడు. అందరినీ ప్రేమతో హక్కున చేర్చుకుంది షిరిడీ సాయినాథుడు. అదే మార్గంలోనే రమణానంద మహర్షి వారు కూడా షిరిడీ సాయి శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠం అందరికీ ఓపెన్ గేట్స్. ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, శూద్రులైనా, అతిశూద్రులైనా, ఎవరైనా అక్కడ శాంతిని పొందవచ్చు, భగవంతుణ్ణి ఆరాధించవచ్చు. 4000 శివలింగాల పైచిలుకు ఒక్కసారి వచ్చి మీరు చూస్తే కళ్ళు తిరిగి కింద పడతారు. సిగ్గు లేకుండా ఇంకా మహర్షి వారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్క శివలింగాన్ని చూస్తే నోర్లు వెళ్ళబెడతారు మీరు. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మనిషి మహాత్ముడైతే ఇంత గొప్ప కార్యక్రమాలు చేయగలరా? మీరు చేస్తున్నారా? ఎంతసేపు మాటలు, విమర్శించడం, నిందించడం, నీచంగా వాగడం, ఛాలెంజ్లు చేయడం, డబ్బులు తీసుకోవడం, ఆ పీఠాధిపతి గొప్ప, ఈ పీఠాధిపతి గొప్ప, రమణానంద స్వామి గారిని బాడీ షేమింగ్ చేయడం. నువ్వు ఎవడరా రమణానంద స్వామి గారి బాడీ షేమింగ్ చేయడానికి? నీకు దమ్ము ఉంటే లలిత్, ఆయన చేసిన కార్యక్రమాల గురించి మాట్లాడు, ఆయనకున్న నాలెడ్జ్ గురించి మాట్లాడు, ఆయన రాసిన గ్రంథాల గురించి మాట్లాడు. బాడీ షేమింగ్ చేస్తావేంట్రా వేస్ట్ ఫెలో? ఆయన ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, అది తిన్నాడు, ఇది తాగాడు. ఆయనకి శక్తి ఉంటే ఏదైనా చేస్తాడరా, ఏదైనా తింటాడు. నువ్వు చూడాల్సింది ఆయన ఏం తింటున్నాడా, ఆయన ఏం కట్టుకున్నాడా. ఇది కాదు, ఆయన రాసిన గ్రంథాలు. యావత్ ప్రపంచంలో ఆత్మదర్శన అనుభూతి లాంటి గ్రంథం మరొక గ్రంథం చూపించు. ఆయన రాసినటువంటి ఆత్మ సంబంధించినటువంటి గ్రంథాలే కానీ, ప్రవచనాలే కానీ పీఠాధిపతులు కాపీ కొట్టుకొని వాళ్ళ ప్రవచనాల్లో చెప్పుకోవాలి. అది రమణానంద మహర్షి అంటే. నీ బతుక్కి బాడీ షేమింగ్ తప్ప ఏమీ తెలీదు. వేస్ట్ ఫెలో. నాలెడ్జ్ ఉందారా నీకు? బాడీ షేమింగ్ చేస్తావా? నువ్వు చేయాల్సింది బాడీ షేమింగ్ కాదురా. ఆయనతో సమానమైన జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళని ముందుకు తీసుకొనిరా. ఆయన చేసినటువంటి ఆధ్యాత్మిక సేవలు ప్రపంచంలో ఎవరన్నా చేశారా? తీసుకొని చూపించు. మహర్షి వారి గొప్పతనం అది. కళ్ళు ఉండేవాడికి కనిపిస్తాయి ఆయన గొప్పతనం. పొద్దున్న లెగిస్తే చాలని విమర్శిస్తుంటావు. రమణానంద అంటావు, రమణయ్య అంటావు. నువ్వెవడరా ఇష్టం వచ్చినట్టు పిలవడానికి? షిరిడి సాయిబాబానేమో సాయిబ్ అంటావా? రమణానంద మహర్షి వారినేమో రమణయ్య అంటావా? వినాశకాల విపరీత బుద్ధి. త్వరలోనే నీ అంతం జరగబోతుంది. అందుకే ఇట్లా నువ్వు అవుతున్నావు. షిరిడి సాయి భక్తుల ఆగ్రహ జ్వాలని చవి చూస్తావు నువ్వు.